యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఇదని వాక్య నిమిత్తం అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7 సువార్తికుడైన ఫిలిప్పింట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద మహిమతో రాబోతున్నటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, 4 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరందరూ? మీరు, మీ కుటుంబ సభ్యులందరూ, వారందరికీ ఒక్కొక్కరికి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు అనగా మరి 26-27 నిమిషాలు మీరు ట్యూన్ అయి ఉండండి. ఛానల్ మార్చొద్దు. మీరు ఈ కార్యక్రమాన్ని వినాలి. ఈ కార్యక్రమంలో ఏ మాట ద్వారా దేవుని మిమ్మల్ని పట్టుకుంటాడో, దేవుని సన్నిధిలోంచి వచ్చేటప్పుడు ఒక మాట, ఆ మాట ఏంటో మరి మనకు తెలియదు. ఒక్క మాట, ఏ సింగిల్ వర్డ్, వాట్ ఎవర్ మే బి ద వర్డ్, ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్. దేవుని సన్నిధిలోంచి వచ్చేటటువంటి మాట మీ హృదయాన్ని తాకినప్పుడు అది పదునైనది, అది జీవము కలిగినది, చైతన్యం కలిగినది, 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి అయినటువంటి ఆత్మ ఖడ్గం. కాబట్టి ఇట్ విల్ షూర్లీ పెనిట్రేట్స్, ఇట్ విల్ షూర్లీ పియర్సెస్ మైండ్ అండ్ సోల్. ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరే విధంగా ఉన్న దేవుని వాక్యం ఈ ఉదయకాలం మీ ఇంటికి, మీ దగ్గరికి, ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీ దగ్గరికి వచ్చిందని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1650కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. మా స్థానిక సంఘస్థులు గిడియోన్ మిషన్ చర్చ్ వారు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నా దగ్గర ఒక పాంప్లెట్ ఒకటి ఉంది. ఆ పాంప్లెట్ లేకపోతే ఆ ప్రకటన, ఉజ్జీవ కూడికలు, రివైవల్ మీటింగ్స్. ఉజ్జీవ కూడికలు మా మందిర 20వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 15, 16 తేదీల్లో, అనగా సోమవారం మరియు మంగళవారం సాయంకాలం కరెక్ట్గా 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జరిగేటువంటి మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 2 రోజుల మీటింగ్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిపో ఫ్యాక్టరీ వెనుకాల ఉన్నటువంటి, నిపో ఫ్యాక్టరీ అంటే ప్రస్తుతం నిపో ఫ్యాక్టరీ లేదు, ఆ బిల్డింగ్ వెనుక ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నిపో ఫ్యాక్టరీకి మధ్య సందులోంచి లోపలికి వెళ్ళిపోతే చివరిగా మిద్ది మీద ఉన్నటువంటి చర్చ్ ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, ఈసీఐ చర్చ్. కనుక ఆ చర్చ్లో జరిగేటువంటి 2 రోజుల కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా దేవుజనులందరూ, నా తోటి దేవుజనులందరూ, మేమంతా ఒక టీం కనుక మా టీం మెంబర్స్ అందరూ, బ్రదర్ జైపాల్ గారు, సిస్టర్ జ్యోతి గారు, బ్రదర్ విక్టర్ బాబు గారు, సిస్టర్ ప్రవీణ గారు, పాస్టర్ ఎస్కే ఆదాం గారు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ వై కుమార్ బాబు గారు, డాక్టర్ ఈ కిరణ్ కుమార్ గారు, ఈదూరు కిరణ్ కుమార్ గారు, వి పుష్పరాజ్ గారు, వై మోషే గారు, పి విజయభాస్కర్ గారు, ఎండి అబ్దుల్ రహీం గారు, మరియు పాస్టర్ టి పాల్ గారు, పాస్టర్ డేవిడ్ రాజు గారు, పాస్టర్ జి సైమన్ గారు, ఇంతమంది దేవజనులు, బ్రదర్ శాలెం రాజు గారు, వీరు పాల్గొనబోతున్నారు. అందరం కలిసి కట్టుగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ఈ 2 రోజుల ఆత్మీయ వార్షికోత్సవ వేడుకలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి 6:30 గంటలకు సోమవారం అనగా 15వ తేదీ కలుసుకుందాం, 16వ తేదీ కూడా కలుసుకుందాం. మీరు వచ్చిన తర్వాత శాంతి టీవీలో ప్రకటన చూసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చామండి అని నాతో కలిసి మీరు మాట్లాడచ్చు. నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను అటు తిరుగుతూ ఉంటాను వేరే వేరే పనుల మీద. కాబట్టి 2 రోజులు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు రికిండిల్ చేసుకోవడానికి, అనగా మిమ్మల్ని మీరు రగిలింపజేసుకోవడానికి ఇది మంచి అవకాశం కనుక దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడండి. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం పౌలు గారి 3వ మిషనరీ ప్రయాణం యొక్క ముగింపులో జరిగిన విషయం. సాధారణంగా ఒక ఆరంభంలో ఆనందం ఉంటుంది, ఒక ముగింపులో కూడా ఆనందం ఉంటుంది.
ఒక ఆరంభము ఒక ముగింపు ఉంటుంది. ఆరంభం ఉందంటే ఒక ముగింపు ఉందని అర్థం. కానీ ఒక చక్కటి ముగింపు లేకుండానే మార్కు అను మారు పేరు గలంటి యోహాను లేదా జాన్ మార్క్, అతడు ఫస్ట్ మిషనరీ జర్నీలోనే మిస్ అయిపోయాడు. అది విషాదకరమైన విషయం. యవనస్తుడు మంచి భవిష్యత్తు కలిగినటువంటి యవనస్తుడు, హీ మిస్డ్ ద ఆల్ టీమ్ వర్క్ ఆర్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ. ఇక రెండో మిషనరీ జర్నీ లేదు, మూడో మిషనరీ జర్నీ లేదు. బర్నబాస్తో కలిసి, తన మేనమామ అయినటువంటి బర్నబాస్తో కలిసి రెండో మిషనరీ ప్రయాణంలో ఆయన కొద్ది దూరం సాగి ఉండొచ్చు అంతవరకే. వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 21:17 మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముగా చేర్చుకొనిరి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిషనరీ జర్నీ యొక్క ముగింపు, సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ ముగించుకొని వచ్చారు వాళ్ళు. సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ ముగించుకొని వచ్చినప్పుడు వాళ్ళకేదో సన్మానం చేశారు, శాల్వాలు కప్పారు అని కాదు, వెరీ గుడ్, వెల్ డన్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అన్నారని కాదు, వాళ్ళు సంతోషంగా చేర్చుకున్నారు. ఇంతకాలం 3 సంవత్సరాల వరకు సాగినటువంటి సుదీర్ఘ మిషనరీ సువార్త దండయాత్ర ఏమైపోయారు వీళ్ళు? కంటిన్యూ కమ్యూనికేషన్ లేదు, కానీ ఏదో జరుగుతుంది. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, సంతోషంగా చేర్చుకోవడానికి కారణాలు ఏంటి అనగా, దైవజనులు వెళ్ళారు, పంపబడిన వారు తిరిగి వచ్చారు. పంపబడిన వారు తిరిగి వస్తారు అనే నమ్మకం లేదంటే కొన్నిసార్లు లేకపోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అలాగా సంతోషంగా చేర్చుకోవడానికి కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఒకటి సహోదర ప్రేమను బట్టి, బ్రదర్లీ లవ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? ఏమంటారు, ఫిలియో అని చెప్పబడినటువంటి అగాపే అంత గంభీరమైనటువంటి ప్రేమ కాకపోయినప్పటికీ, అగాపే అనేటువంటి సెల్ఫ్లెస్ లవ్ కాకపోయినప్పటికీ, ఆ సహోదర ప్రేమను బట్టి వాళ్ళు, లేకపోతే జెరూసలేములోని బ్రదర్స్, లేకపోతే పెద్దలు, ఇక్కడ రాయబడింది జెరూసలేములోని సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకునేది. 18వ వచనం రాయబడింది, మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా. పెద్దలందరూ అక్కడికి వచ్చారు. సహోదరులు, పెద్దలు. పెద్దల్లో సహోదరులు ఉన్నారు, సహోదరులే పెద్దలు. అనగా ఇద్దరు ఒకటని కాదు, కొంతమంది సహోదరులు, కొంతమంది పెద్దలు. అనగా అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఒక జెరూసలేం కౌన్సిల్. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, సహోదర ప్రేమను బట్టి సంతోషం కలిగి, ఆ సంతోషాన్ని బట్టి, పోనీలే సహోదరులు వచ్చారు, దేవుని స్తోత్రం, ప్రభా మీ దాసుల్ని నడిపించేందుకు, మా సోదరులు నడిపించినందుకు నీకు వందనాలు అని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. రెండోది సహవాసాన్ని బట్టి, వీళ్ళు వచ్చారు కాబట్టి వీ కుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఆత్మ సంబంధంగా వారితో కలిసి కాసేపు సహవాసం చేయొచ్చు అన్నట్టు ఫీలింగ్. కొన్ని రోజులు వీళ్ళని మిస్ అయిపోయాం, ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో వీళ్ళని మిస్ అయ్యాం. వీళ్ళతో మిస్ కాకుండా వీళ్ళ దగ్గర నుంచి కొద్దిగా దేవుని వాక్యాన్ని పొందుకోవచ్చు, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మేము తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫెలోషిప్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ మనకు ఉండాలి. సెక్యులర్గా ఫ్రెండ్షిప్ అంటున్నది, స్పిరిచువల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి అది ఫెలోషిప్ అనే పేరును ఎక్కువగా ఉపయోగించబడింది. సహవాసాన్ని బట్టి, ఒకటి సంతోషాన్ని బట్టి, రెండవది సహవాసాన్ని బట్టి, మూడవది వాళ్ళు ఎందుకు సంతోషంగా చేర్చుకున్నారు? కారణం ఏంటి? వాళ్ళు చేర్చుకోక తప్పదు, వాళ్ళే పంపారు కనుక 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా చేర్చుకో తప్పదు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అనగా అకౌంటబుల్గా, లేకపోతే బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించారు. మీరు ఇన్ని డాలర్స్ ఇచ్చారు, ఇన్ని వేల రూపాయలు ఇచ్చారు, 3 సంవత్సరాలు అయింది, 1 నెలకి ఎంత అయింది, లేదా మొత్తం టోటల్గా 1 సంవత్సరానికి ఎంత అయింది, ఇలా మొత్తం 3 సంవత్సరాలకి ఎంత అయింది, మీరు పంపిన డబ్బులు అయిపోయినాయి, అయినప్పటికీ లోకల్ ఫండ్ రైజ్ చేసుకున్నాం, లోకల్ పీపుల్ సపోర్టెడ్ అస్, స్పాన్సర్డ్ అస్ అన్నట్టు ఏదో సంథింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ కావచ్చు, మినిస్టీరియల్ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మిషనరీ ప్రయాణాల ద్వారా యెరూషలేములోని సంఘానికి ఏం లాభం? మనం అది కూడా ఆలోచించాల్సిన విషయం. 3 మిషనరీ ప్రయాణాలు జరిగే, దానికి ఎంతో ధనం వ్యయమైంది. దీనివల్ల జెరూసలేములోని చర్చ్కి ప్రయోజనం ఏంటి? గమనించాల్సిన విషయం, జెరూసలేం చర్చ్ ఇస్ అ హెడ్ చర్చ్, హెడ్ ఆఫీస్ చర్చ్.
మిగతా సంఘములతో ఉన్నటువంటి ఒక యూనిటీ, లేదా మిగతా సంఘాల్లో జరుగుతున్నట్టుగా. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో యెరూషలేములోని సంఘములో రివైవల్ వచ్చింది, ఉద్యమం వచ్చింది. వాళ్ళందరూ కలిసి పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేశారు. 13వ అధ్యాయంలో ఏం జరిగింది? 13వ అధ్యాయంలో జరిగిన విషయం, అరే ఆర్డినరీ బిలీవర్స్ జెరూసలేంలో ప్రార్థన చేస్తుంటే మనం ఇక్కడ సైలెంట్గా ఉన్నామే అని 13వ అధ్యాయంలో అంతియోకయలోని పెద్దలు, అంతియోకయలోని ప్రవక్తలు, బోధకులు వీళ్ళందరూ కలిసి ఉపవసించి ప్రార్థన చేశారు. విశ్వాసులు సాధారణంగా ప్రార్థన చేశారు, సేవకులు ఉపవసించి ప్రార్థన చేశారు. అనగా జెరూసలేం చర్చ్ను చూసి వాళ్ళు మోటివేట్ అయ్యారు. ఒక చర్చ్ను చూసి మరొకరు మోటివేట్ కావాలి, ఒకరిని చూసి మరొకరు మోటివేట్ కావాలి. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అపోస్తలుడైన పౌలు మాసిదోనియా సంఘాల యొక్క ఉదాహరణ చెప్పాడు. హలో సహోదరులారా అని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘమా, గుర్తుపెట్టుకోండి, మాసిదోనియా వాళ్ళు చాలా పేదవాళ్ళని మీకు సంగతి తెలుసు. ఫైనాన్షియల్లీ దేవర్ ఛాలెంజ్డ్. వాళ్ళు పేదవాళ్ళు, నిరుపేదలోళ్ళు, చాలా పోర్. వాళ్ళకి ఆఫరింగ్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా మాకెంతో సపోర్ట్ చేశారు. వాళ్ళ శ్రమను మేము దోచుకున్నామని కాదు, వాళ్ళు దోచుకున్నారని కాదు. దే సపోర్టెడ్ ఎస్ అ లాట్. మాకంతా ఇంత కాదు, బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి ఇదే మోడల్ మీ కొరింథీ సంఘంలో కూడా ఇదే మోడల్ ఉండాలి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ us, సపోర్ట్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, సపోర్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మూడోది, సృష్టికర్త కార్యాన్ని బట్టి, సృష్టికర్త జరిగించినట్టు కార్యాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు. నాలుగోది, సృష్టికర్త కార్యం అంటే పంపడం. మనుషులు పంపినప్పటికీ కూడా పంపిన మనుషులతో ఆయన ఉండి, వారు దేవుణ్ణి పంపించలేదు, దేవుడు తనంతట తాను వారితో వచ్చేసాడు. వారు మనుషుల చేత ప్రార్థించి, లేదా అపోస్తలులు ప్రార్థించి, లేదా సంఘపెద్దలు ప్రార్థించి వాళ్ళు వెళ్ళారు. కానీ దేవుడు వారితో ఉన్నాడు, వారితో ఉండి కార్యాలు చేశాడు. తర్వాత రాయబడింది, వాళ్ళు దేవుడు ఉన్నాడు, పంపబడ్డాడు, డబ్బులు ఇచ్చారు, లేదా అక్కడెక్కడ కలిశారు, బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళి పంపబడిన వాళ్ళు ప్రకటించకపోతే, పంపబడ్డం కాదు ఇంపార్టెంట్, పంపబడాలి, కానీ పంపబడ్డం అనేది ప్రాథమికమైనది. పంపబడిన వాళ్ళు ఏం చేయాలి? ప్రకటించాలి. ద సెంట్ వన్స్ షుడ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది విదేశాల నుంచి వచ్చేటువంటి మిషనరీస్, నేను ఎవరు విమర్శించడం లేదు, వాళ్ళు ఇండియాకు వచ్చి తిని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మిషనరీ వర్క్ అంటే తిని తాగుతూ ఎంజాయ్ చేసే వర్క్ కాదు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. దేవుని రాజ్యము భోజనము పానం కాదు. దేవుని రాజ్యము సమాధానము, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం, నీతి. పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి 3 విషయాలు రాయబడ్డాయి. ఇట్స్ రైచియస్నెస్, అది నీతిని, అది ఇట్స్ పీస్, సమాధానమని, సమస్త జ్ఞానం నిర్మించిన సమాధానమని. మూడోది, అది ద జాయ్, రిజాయిసింగ్, సంతోషించడం. దేంట్లో? పరిశుద్ధాత్మలో సంతోషించడం. అంతవరకే కానీ తిండి ద్వారా సంతోషం కాదు, తిరగడం ద్వారా సంతోషం కాదు, సంపాదన ద్వారా సంతోషం కాదు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం వల్ల వచ్చిన సంతోషం కాదు. అది ద జాయ్, రిజాయిసింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆత్మఫలముగా ఉన్నటువంటి ఆ సంతోషం వారిలో పొంగి పొర్లేటువంటి అనుభవం. దట్ ఇస్ ఎ కింగ్డమ్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. మనకు సమయం కొద్దిగా ఉంది, మరి కొన్ని నిమిషాలు మాత్రం మనకు సమయం ఉంది కనుక ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. రండి మన ధ్యానం నిమిత్తమై అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 21st chapter verse 8. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7 ఉన్నప్పుడు సువార్తికుడైన ఫిలిప్పీట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. Then we went on to Caesarea. కైసరయ ప్రాంతానికి వెళ్ళాం and stayed for several days. మేము చాలా రోజులు ఉన్నాము అక్కడ. చాలా రోజులు ఉన్నాము అంటే దాని అర్థం ఆ కింద వచనంలో కూడా రాయబడింది, 10వ వచనంలో రాయబడింది, మేము అనేక దినములు అక్కడ ఉండగా. అనేక దినాలు ఉన్నారు అనేటువంటి మాటను 2 సార్లు అక్కడ ప్రస్తావించబడింది. మొదటిసారి 8లోను, తర్వాత 10లోను. Then we went on to Caesarea and stayed for several days in the home of Philip the evangelist, who was one of the 7 deacons. మేము
అన్ని రోజులు ఉన్నప్పుడు ఇంటింటికి తిరగలేదు. ఒకే ఇంట్లో ఉన్నాం. పిలుపు గారి ఇంట్లో ఉన్నాం. పిలుపు గారి సొంత ఇల్లు అద్దిల్లో మనకు తెలియదు. అయినా ఇంతమందికి భోజనం పెట్టడం ఏంటో మనకు తెలియదు. మేబీ అప్పుడు పౌలు గారి టీంలో 4 ఉన్నారు. 4 ప్లస్ పెళ్లి కానటువంటి 4 కుమార్తెలు, యమనస్తురాలైనటువంటి వాళ్ళు. ఈ 4 ఆ 4 8 వాళ్ళకు 10 మంది దాకా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. 10 మంది పోషణ అనేది, లేకపోతే కొన్ని రోజులు అనేక దినములు మేము అక్కడ ఉన్నామన్నప్పుడు 1-2 రోజులు ఒక అతిథికి ఆహారం పెట్టడం మనకు భారంగా ఉంటుంది. అటువంటిది ఏకంగా అనేక దినాలు దేవుని సేవకులు ఇలా ఉంటుండగా వాళ్ళ మధ్యలోకి అగబస్ అనేటువంటి అగబు అనేటువంటి ప్రవక్త రావడం, అనగా పిలుపు కుటుంబం ఎంత ఆతిథ్యం ఇచ్చిందో ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. చదువుకుందాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 21వ అధ్యాయం 8వ వచనం. మరుసటి రోజు ప్రయాణమై కైసరయ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి ఇంట్లో బస చేశాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ 7 ఒకడు. చాలండి. తూరు నుండి తొలమై అనే ప్రాంతానికి వచ్చి తర్వాత కైసరయకు వచ్చారు. కైసరలో ఆల్రెడీ వర్క్ జరిగింది, పని జరిగింది, దేవుని పని జరిగింది. అనగా అక్కడ గ్రౌండ్ వర్క్ జరిగింది. అనగా అక్కడ విత్తనాలు విత్తిన పని జరిగింది. అక్కడ సంథింగ్ జరిగింది. అక్కడ దేవుని కార్యం జరిగింది. అక్కడ ఫౌండేషన్ ఇవ్వబడింది. ఇప్పుడు మిగిలినటువంటి వర్క్ నిమిత్తమై, మిగిలినటువంటి పని నిమిత్తమై పేతురు గారి ద్వారా కైసరలో వర్క్ జరిగింది, పని జరిగింది అని అపోస్తల కార్యములు 10-11 అధ్యాయాల ప్రకారం మనం తెలుసుకోవచ్చు. సరే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట 21వ అధ్యాయము 8వ వచనంలో పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. అనగా పిలుపు గారు కూడా అందుబాటులో ఉన్నారు. సువార్థికుడు అయినటువంటి 7 మందిలో ఒకడు అంటున్నప్పుడు అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో 7 మంది లిస్టులో 2వ వాడైనటువంటి పిలుపు. మొదటి వాడు స్టెఫన్, చచ్చిపోయాడు. ఇక హిట్ లిస్టులో ఏమన్నా ఉన్నాడు అంటే పిలుపు గారే. 2వ లిస్టులో ఇంకా 7 మందిలో ఒకడు కాదు, ఇప్పుడు 6 మందిలో ఒకడు అని అనాలి. అంటే స్టెఫను లేడు కనుక. సరే, ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అంత ప్రాముఖ్యం కాదు. మనకు దాని గురించి కాదు మనం ఆలోచించేది, ఆ ఇంట్లో ఏం జరిగింది అనే దాని గురించి కాదు. కానీ మన టైటిల్ నీతిమంతుల గుడారాలు. అదేంటది? ద టెంట్స్ ఆఫ్ ద రైచియస్నెస్, రైచియస్ పీపుల్. వాళ్ళ గుడారాల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది? అపోస్తలుడైన పౌలు అక్కడక్కడ తాను పరిచయం చేస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం చూస్తే 19-20 అధ్యాయాల్లో ఆయన ఒక 8 చోట్ల 8 గృహాల్లో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రస్తావించబడినటువంటి 8 గృహాలు. 8 గృహాల్లో ఉన్నాడు. ఇదేంటంటే ఇది ఇంచుమించు 30 సంవత్సరాలు కాలంలో అన్ని ఊర్లు తిరిగితే 8 ఇళ్లలోనే ఉండేది, మిగతా ఇళ్లలో అంటే ప్రస్తావించబడినటువంటి ద మెన్షన్డ్ హౌసెస్ అనే, మ్యాన్షన్స్ కాదు, మెన్షన్డ్ హౌసెస్ ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించి ఆ గృహాలు అతన్ని చేర్చుకున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే అని ప్రభు అన్నాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లే అన్నాడు. అనగా దేవుని సేవకుడిని దేవుని సేవకుడిగా గుర్తించి, దేవదూతగా గుర్తించి ఆయన్ని చేర్చుకొని ఆయన దగ్గర నుంచి ఏదో ఆశించిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. గమనించండి, అకస్మాత్తుగా ఊడిపడ్డటువంటి ఒక సేవకుడు, పూర్వ పరిచయం లేనటువంటి ఒక సేవకుడు వచ్చాడు. అమ్మా ఆకలిగా ఉంది, కొద్దిగా అప్పం ఇస్తావా? నేను కేరీతు వాగు దగ్గర ఉన్నాను, అక్కడ బాగా పోషించబడ్డాను, కానీ ఇప్పుడు ఆకలిగా ఉంది ప్రయాణం చేయడం వలన. నాకు కొద్దిగా లేదండి, చాలా కొద్దిగా ఉంది, అయినప్పుడే పర్లేదమ్మా మొదట అప్పం తీసుకున్నామన్నాడు. ఆమెకు అర్థం కాలేదు, ఎందుకు ఈ మనిషి విచిత్రంగా అర్థం చేసుకోకుండా ఇలా అడుగుతున్నాడని. ఆమెను పోషించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అక్కడ కాకుల చేత పోషించబడిన వాడు ఇక్కడ విధవరాలి చేత పోషించబడలేదు, గుర్తుపెట్టుకోవాలి. విధవరాలి కుమారుణ్ణి పోషించడానికి పంపబడ్డాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కేరీతు వాగు దగ్గర కాకుల చేత పోషించబడ్డవాడు. కాకుల్ని పోషించలేదు ఆయన. కాకుల్ని తన ఆహారం చల్లి కాకుల్ని అక్కడ ఆయన పెంచుతున్నాడని కాదు, సాకుతున్నాడనే ఉద్దేశంతో కాదు. కాకుల చేత పోషించబడిన వాడు ఎప్పుడైతే తూరు సిదోను ప్రాంతాలకు వచ్చాడో, ఎప్పుడైతే ఆ సారేపత్ అనేటువంటి ఆ ఊరికి, ఆ విలేజ్కి వచ్చాడో, అక్కడికి వచ్చినప్పుడు
3.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి కరువును బట్టి, క్షామాన్ని బట్టి, వర్షం కురవపోవడాన్ని బట్టి, మంచు పడకపోవడాన్ని బట్టి, అనగా పంట సరిగా లేకపోవడాన్ని బట్టి, పాలు తేనెలు ప్రవహించబడిన దేశం అనబడిన దేశం క్షామపూరితమైన దేశంగా మారినప్పుడు, క్షేమకరమైన దేశం క్షామకరమైన దేశంగా మారిన సందర్భం అది. 3.5 సంవత్సరం వర్షం పడకపోతే ఏ దేశమైనా పరిస్థితి అంతే. 1 సంవత్సరం సరిగా వర్షం పడలేదంటే దేశం పరిస్థితి అలా ఉంటుంది. అటువంటిది ఏకంగా 3.5 సంవత్సరాలు ఏమాత్రం వర్షం పడలేదంటే ఆలోచించండి. ఆహబు మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఆహబు కుటుంబం మీద, ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చినటువంటి దేవుని ఉగ్రతకు గుర్తు ఆ కరువు. సరే, ఇప్పుడు వాటిలోకి మనం వెళ్ళలేదు, మనం ఆలోచిస్తున్న మాట. అటువంటి సందర్భంలో తన ఇంటికి ఒక ప్రవక్తను స్వీకరించింది. ఒక అపరిచితుణ్ణి, ఒక స్ట్రేంజర్ని స్వీకరించింది. ఆయన రావడం 3.5 సంవత్సరాల కాలంలో విధవరాళ్ళు అనేకులు చంపబడి ఉండొచ్చు, మరణించి ఉండొచ్చు. కానీ ఆ విధవరాలు మాత్రం చక్కగా తన భర్తని, ఆత్మ సంబంధమైన భర్తను గుర్తించి బతికింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం. నీతిమంతుల గుడారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. నీతిమంతుల గుడారం అనగానే 118వ కీర్తనలో రాయబడి నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినపడను. 91వ కీర్తన రాయబడింది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీతిమంతుల గుడారమును సమీపించడానికి ఏ తెగులు సాహసించదు. కారణం ఏంటంటే దేవుడు అనుమతించాలి. యోబు ఇంట్లో అనారోగ్యం రావాలంటే అపవాదికి దేవుని యొక్క అనుమతి కావాలి. నేరుగా అపవాది వచ్చి అవకాశం అనారోగ్యం రప్పించడు. పర్మిషన్ కావాలి, పెద్ద ఆయన పర్మిషన్ కావాలి. అత్యున్నత సింహాసనం మీద ఉన్న వ్యక్తి యొక్క అనుమతి ఉంటే, నువ్వు అనుమతిస్తే ఇఫ్ యూ పర్మిట్, ఓకే, వాడి ప్రాణం మీద నీకు అధికారం లేదు, వాడి ప్రాణం తాకకూడదు, వాడి ఆస్తిపాస్తుల మీద దాడి చేసుకో అని చెప్పబడిన సందర్భం మనకు తెలుసు. ఈ నీతిమంతుల గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడ్డాయని నేను అనడం లేదు. కానీ ఈ నీతిమంతుల గుడారాల్లో మనకు ఒక 8 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనంలో జూడాస్ ప్రభువా ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభువును లేచి తిన్నడి నడబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట. గమనించండి, యెరూషలేములో నుంచి దమస్కు వచ్చినప్పుడు దమస్కులోని ఒక వ్యక్తి, సిరియా దేశములోని ఒక వ్యక్తి ఇంట్లో 3 రోజులు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆ 3 రోజులు అతని ఇంట్లో ఉన్నాడు. వాస్తవంగా అటువంటి వ్యక్తిని స్వీకరించడానికి భయపడుతున్న రోజులు. అననీయ అయితే అతన్ని కలుసుకోవడానికి, ప్రభు నా వల్ల కాదు, వాడు దుర్మార్గుడు, వాడు మంచివాడు కాదు కదా, ఇప్పుడు అవసరమా అని తటపటాయించి కాస్త మొరాయించి కాస్త వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయిష్టత వ్యక్తం చేశాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడు, గో అండ్ మీట్ హిమ్, గో అండ్ ప్రే ఫర్ హిమ్, గో అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ హిమ్. చూసారా, అటువంటిది ఏకంగా 3 రోజులు ఒక వ్యక్తిని, ఆర్డినరీ వ్యక్తి కాదు, ధర్మశాస్త్రములో ప్రావీణ్యము పాండిత్యము కలిగిన వ్యక్తి, హింసకుడు, హానికరుడు, దూషకుడైనటువంటి వ్యక్తిని, ప్రభువు నామములో ప్రార్థించే వారిని ఉపద్రవానికి లోను చేసేటువంటి ఒక వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి ఆశ్రయాన్ని ఇచ్చింది ఒక ఇల్లు, అది యూదా ఇల్లు. 2వ ఇంటిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనంలో యూరోప్లో దేవుని స్తోత్రం చాలండి. 2వది యూరోప్లోని, ఐరోపా దేశంలోని ఫిలిప్పీ ప్రాంతములోని ఒక ఇంట్లో, ఏ స్త్రీ ద్వారా నదీ తీరంలో పరిచర్య ఆరంభమైందో, అక్కడ కొన్ని కార్యాలు జరిగాయో, ఆ సహోదరి ఇంట్లో, ఆ వ్యాపారస్తురాలి ఇంట్లో తమకు షెల్టర్ దొరికింది. నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ తలవాల్చుకుంటూ మనుష్య కుమారునికి ఒక్కింత చోటు కూడా లేదు. కానీ మనుష్య కుమారుని దాసులైన వారికి, సేవకులైన వారికి అక్కడక్కడ స్థలాలు దొరుకుతున్నాయి. యూదావాని ఇంట్లో సిరియా దేశంలో, ఫిలిప్పీ ప్రాంతంలో లూదియా గారి ఇల్లు. తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనం. అయితే అక్కడ చివరిన రాయబడిన మాట, 5వ వచనం, యాసోను ఇంటి మీద పడ్డారు. అనగా తెస్సలోనికా ప్రాంతములో యాసోను ఇంట్లో ఉన్నటువంటి సందర్భం. అతను షెల్టర్ ఇచ్చాడు. కంప్లైంట్ చూడండి, ఎవరు చేర్చుకుంది, ఈ జాసన్ అనేవాడు చేర్చుకున్నాడు చూసారా అని కంప్లైంట్.
తర్వాత మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి యూదా ఇల్లు, తర్వాత లూదియా ఇల్లు, తర్వాత యాసోను ఇల్లు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే వారి వృత్తికి డేరాలు కుట్టువారు, వారితో కూడా కాపురం ఉండెను అని రాయబడింది. అకుల వాళ్ళ ఇంట్లో, అకుల ప్రిస్కిలా అనేటువంటి సిస్టర్, ప్రిస్కిలా లేదా ప్రిసిలా అనేటువంటి సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వృత్తి పరంగా పూర్వపు వృత్తిని బేస్ చేసుకొని, ఓహో ప్రస్తుత వృత్తిలో ఉన్న వాళ్ళు పూర్వపు వృత్తిలో ఉన్న నేను ఇంచుమించు ఒకటే కదా, వి షుడ్ బికమ్ వన్ అనే ఉద్దేశంతో ఆయన అక్కడ సహవాసం చేసినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ ఇంట్లో అతనికి అవకాశం దొరికింది. తనకు సొంత ఇల్లు లేకపోయినప్పటికీ, లేవీనికి సొంత స్వాస్థ్యం లేకపోయినప్పటికీ, లేవి ఇతర గోత్రికుల్లాగా జీవించినట్లుగా పౌలు గారు, అంటే పౌలు లేవి గోత్రికుడని నేను అనలేదు, ఆత్మ సంబంధంగా లేవి గోత్రానికి సంబంధించి యాజకత్వం చేశాడు కనుక, సేవా యాజకత్వం, సువార్త యాజకత్వం చేశాడు కనుక. 5వదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనం, అక్కడ నుండి వెళ్ళి దేవుని భక్తి గల నీతియు యూస్తు అను ఒకరి జస్టిస్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్నాడు. అకులా ప్రిస్కిలా వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఈ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నా కానీ అతని యొక్క ఉద్దేశం వాళ్ళు పెట్టేటువంటి ఆహారం తింటూ ఆనందిస్తూ ఉండడం కాదు, జస్ట్ ఒక షెల్టర్, అదొక ఆశ్రయం అంతవరకే. అక్కడికి వచ్చి రాత్రి తలదాచుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకొని తర్వాత మళ్ళీ పరిచర్యకి వెళ్ళేటువంటి తత్వం. రాత్రింపగళ్ళు ఎపేసి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి మానక బుద్ధి చెప్తూ ఉన్నాడు అనేబడింది. అప్పుడు ఏదో ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకొని సుఖించేటువంటి అవకాశం అతనికి లేదు. తర్వాత మనం గమనిస్తే అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. ఫిలిప్ గారి ఇంట్లో అనేక దినాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. 1 month 2 months ఎంత ఉన్నాడో మరి మనకు తెలియదు. తర్వాత విషయం మనం ఆలోచిస్తే 7వదిగా అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 16వ వచనం, మరియు కైసరు నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉన్న కుప్రీయుడైన మాన్సోను ఇంట మేము దిగవలెనని, శిష్యుడిగా ఉండిన కుప్రీయుడైనటువంటి అనగా కుప్రా అనగా సైప్రస్ అనేటువంటి ద్వీపానికి సంబంధించిన వాడు. సైప్రస్ ద్వీపం అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సిందే బర్నబా గుర్తు రావాలి. లేవీడైనటువంటి బర్నబా సైప్రస్ అనే ద్వీపానికి సంబంధించిన వాడు, అనగా బర్నబా గారి ఊరి వాడైనటువంటి మాసోను అంటే జ్ఞాపకం చేసుకోవడం, రిమెంబరింగ్ అని అర్థం. అతని ఇంటికి వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కైసరయ్యలో నుండి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ టీం ఎక్కడ ఉంది అంటే మాసోను అనేటువంటి యాసోను కాదు, నాసోను అనేటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత మనం చివరిగా ఒక మాట మనం గమనిస్తే అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనం, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె కాపురం ఉండి తన వద్దకు వచ్చే వారందరినీ సన్మానించిరి. ఇది రోములో ఉన్నటువంటి విషయం. మొదట గమనించండి, 9వ అధ్యాయంలో తాను ఉన్నటువంటి ఇల్లు సిరియా దేశంలోని ఇల్లు ఇప్పుడు రోమ్లోకి అనగా ఇటలీలోకి వెళ్ళిపోయాడు. చివరి అతను ఉన్నటువంటి ఇల్లు అతని సొంత ఇల్లు, అద్దిల్లు. దానికి అద్దె కడుతున్నాడు. ఎలా కడుతున్నాడో ఏంటో మరి మనకు అవన్నీ రాయబడలేదు. విశ్వాసరీత్యా కానుకలను బట్టి ఎలా కడుతున్నాడో వాటి అన్నిటి గురించి వివరాలు అక్కడ రాయబడలేదు. కానీ ఈ 8 గృహాలు నీతిమంతుల యొక్క గృహాలు. నీతిమంతుల గృహాల్లో పరిశుద్ధులు విశ్రమించడం, పరిశుద్ధులు ప్రార్థించడం, పరిశుద్ధులు పరిచర్య కోసం సిద్ధపడడం ఇటువంటివి జరిగాయి. కాబట్టి మీ గుడారాల్లో లేదా మనందరి గుడారాల్లో ఇట్టి అనుభవాలు కలగాలి. ప్రార్థన అనుభవం, దర్శనాలు చూసే అనుభవం, లేకపోతే స్వప్నాలు కలలు కనేటువంటి అనుభవం, లేదా వాక్య ధ్యానపు అనుభవం, లేదా కన్నీటి ప్రార్థన అనుభవం, లేదా ప్రజలను స్వీకరించి వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అనుభవం. ఇట్టి అనుభవాలు ఉన్నట్లయితే ఆ నీతిమంతుల గుడారము వర్ధిల్లుతుంది అని చెప్పబడినట్లుగా పౌలుని చేర్చుకున్నటువంటి ప్రభు దాసుల్ని చేర్చుకున్నటువంటి ఆ కుటుంబాలు ఎంతగానో దీవించబడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ గృహాలు కూడా అలా దీవించబడి ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52
4004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.